చంద్రబాబు మీరు అధికారంలో ఉండేది ఇంకా 3 ఏళ్లే, తర్వాత మేము వస్తే మరి మీరు చేసిన పనులే మేం చేస్తే, దెబ్బతిన్నవాడు రివెంజ్ తీసుకోవాలని చూస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేత వైఎస్ జగన్. మరోవైపు వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని ఖండించారు టీడీపీ నేతలు. సిగ్గు లేకుండా రప్పా రప్పా నరికేస్తామని అంటూ మళ్ళీ అందులో తప్పేంటని సమర్థిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే జగన్ తీరు మారడం లేదని ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు. కేసులకు భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదన్నారు జగన్. కూటమి ప్రభుత్వ పాలన ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలకు టీడీపీ నేతలు ఇచ్చిందంతా తిరిగి ఇచ్చేస్తామన్నారు. భయపడేది లేదు, ప్రజల తరపున మా పోరాటం ఆగేది లేదు. నీ ప్రభుత్వం కన్ను మూసుకుని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే. నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. కూటమి ప్రభుత్వం 3 ఏళ్లే ఉంటుందన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం కొంచెం సమయం పట్టినా కూడా ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అంతేగాని ప్రజలు మీకన్నా మేము ఎక్కువ బటన్లు నొక్కేస్తామని ఓట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలుపుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడులు చేస్తే కేసులు నమోదు చేయరా అని టీడీపీని ప్రశ్నించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. దాడి చేయించిన, ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అరెస్టులు లేవు. కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు. బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు. పోలీసులు సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి. పోలీసులు చూస్తూ ఊరుకుంటారు. ఒక అరెస్టు ఉండదు, తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు. ప్రసన్న చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణ చెప్పించరా అంటూ కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. సొంత చెల్లి అవుతుందట తెలుసా మీకు? మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లి అవుతుందన్న సంగతి తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే మహిళ మీద, దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్ట్గా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే, కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి కానీ, ప్రసన్న కుమార్ నోట్లోంచి కానీ ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. వైఎస్ జగన్ బెదిరింపు ధోరణి మానుకోవాలన్నారు టీడీపీ నేతలు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు.